హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం కాబట్టి నేనైతే పీటనైతే ఇలా అలంకరించాననమాట. నేనైతే దానికి చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు. నేనైతే ముఖ్యంగా ఎప్పుడు దేవుడికి సేవ చేయడానికైతే చాలా ముందుగా ఉంటాను. హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. మనం కథకు పీటకు ఇలా బొట్లు పెట్టేటప్పుడు పసుపు రాస్తాం కదండి. ఆ పసుపులో కొంచెం పెరుగు వేసి కొంచెం వాటర్ కలిపి ఆ పసుపుని పీటకంతా అయితే రాయండి. అలా రాయడం వల్ల బొట్లు అనేటివి మంచిగా అంటుకుంటాయన్నమాట. ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నారు మా వదిని. తర్వాత పీటను అలంకరించనీకైతే ఫ్లవర్స్ కావాలి కాబట్టి ఇలా బంతిపూలు ఒకటి యెల్లో కలర్, ఒకటి ఆరెంజ్ కలర్ అయితే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుందని చెప్తే మా అక్క వాళ్ళ పాప అయితే కూర్చుతున్నారు. ఇక్కడ నేను మా చిన్నోదిని అయితే పీటనైతే ఏర్పాటు చేశామన్నమాట. చాలా బాగుంది కదండి. పీట అలంకరించిన తర్వాత అన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా పంతులు గారు వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఏదేమైనా కానీ దేవుడి సేవ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలండి ఎవరైనా కానీ. మనకు అలాంటి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా దాన్ని అయితే యూస్ చేసుకోవాలని నేను ఒక్కసారి అయితే అందరికీ చెప్తున్నానమాట. ఇక ఇప్పుడైతే ఇక్కడ గుమ్మడికాయ కూడా ఇలా పసుపు రాసి స్వస్తిక్ గుర్తునైతే వేసానమాట. గుమ్మడికాయ కట్టేటప్పుడు ఆ గుమ్మడికాయ కట్టే బట్టలో కొద్దిగా పటిక బెల్లాన్ని కూడా వేసి కడితే మన ఇంటికున్న నరడిష్టి అనేది ఇంకా కొద్దిగా తగ్గుతుందనమాట. దానికి అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట పటికకు. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా గుమ్మడికాయ కట్టుకోవాలనుకున్నప్పుడు గుమ్మడికాయతో పాటు ఎర్రటి క్లాత్లో కొద్దిగా పటికను వేసి కూడా కట్టుకోండి. అది మంచిగా పనిచేస్తుంది మన ఇంటికి. ఫైనల్గా అయితే పీట అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా కలగా ఉంది. ఇక్కడైతే ఇక పూజ అయితే పంతులు వచ్చి అయితే స్టార్ట్ చేశారనమాట. నేను నా వంతుగా అయితే నేను చిన్నగా ఈ పని అయితే చేశానమాట. ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేసారనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయినాక 5 కథలను కంప్లీట్ చేసి ఇంకా హారతిని అయితే ఇచ్చేసారనమాట. తర్వాత తీర్థప్రసాదాలను అయితే తీసుకున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళని అయితే పలకరించాలి కదా, అందరినీ ఒకరికొకరు బాగున్నారా అనుకుంటే ఇక ముచ్చట్లయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే అందరు గెట్ టుగెదర్ అయ్యి మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.